తెలంగాణ రాష్ట్ర ఆటో డ్రైవర్ల జేఏసీ నాయకులతో రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, సిపిఐ ఎమ్మెల్యే కూనమినేని సాంబశివరావు, ఎమ్మెల్సీ కోదండరాంతో కలిసి చర్చలు జరిపారు. 14 డిమాండ్లతో కూడిన ఆటో డ్రైవర్ల డిమాండ్లను 8 అంగీకరించి 5 డిమాండ్ల కొరకు సీఎంతో చర్చించి తెలుపుతామని ఆటో జేఏసీ కన్వీనర్ వెంకటేశం హిమాయత్ నగర్ ఏఐటియుసి కార్యాలయం విలేకరుల సమావేశంలో తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఆటో డ్రైవర్లకు 12,000 రూపాయలు ఇస్తామని చెప్పడమే కాకుండా ఆటో సంక్షేమ బోర్డును కూడా ఏర్పాటు చేస్తామని ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. దీంతో ఈ నెల 24న తలపెట్టిన ఆటో జేఏసీ ఆధ్వర్యంలో సమ్మెను ప్రస్తుతం వాయిదా వేయడం జరిగిందని స్పష్టం చేశారు. గత సంవత్సరం నుంచి తెలంగాణ ఆటో రిక్షా డ్రైవర్స్ జేఏసీ ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీల కోసమై అనేకమైన ఉద్యమాలు చేయడం జరిగింది. ఆ ఉద్యమాల ఫలితంగానే నిన్న రవాణా శాఖ మంత్రులు పొన్నం ప్రభాకర్ గారు వారి నివాసంలో మాకు ఆటో సంఘాలతో చర్చలు జరపడం జరిగింది. ఆ చర్చల్లో ముఖ్యంగా కూననేని సాంబశివరావు గారు, కోదండరామ్ గారు, విఎస్ బోస్ గారు, అదేవిధంగా ఆటో సంఘాల జేఏసీ నాయకులతో చర్చలు జరపడం జరిగింది. ఆ చర్చల్లో ముఖ్య అంశాలు ఏంటంటే, మేము దాదాపు 11-12 డిమాండ్లను రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయడం జరిగింది. ఆ డిమాండ్లో ప్రధానమైనది 12,000 రూపాయలు ఇవ్వాలని చెప్పి, మహాలక్ష్మి పథకం ద్వారా నష్టపోతే ఆ డ్రైవర్లు ఆదుకోవాలని చెప్పి ఈ డిమాండ్లు అడిగాము. ఆ డిమాండ్లకు ఆర్థికంగా ఇబ్బంది ఉంది కాబట్టి ముఖ్యమంత్రి గారితో చర్చించిన తర్వాత ఈ విషయంలో మేము చర్చించి నిర్ణయం తీసుకుంటామని చెప్పడం జరిగింది. దాంతో పాటు ఓలా ఊబర్ తో ఏదైతే కమిషన్ తో నష్టపోతున్నామో కాబట్టి ఆటో డ్రైవర్లను క్యాబ్ డ్రైవర్లు ఆదుకోవాలంటే ఒక యాప్ తీసుకురావాలనే నిర్ణయం ఉండే. ఆ యాప్ తీసుకురావడానికి రాష్ట్ర ప్రభుత్వం సంసిద్ధత వ్యక్తం చేసింది. త్వరలో దాన్ని యాప్ను తీసుకొస్తాయి, డ్రైవర్లందరికీ సంక్షేమానికి కమిషన్ లేకుండా ఉపయోగపడుతుందని చెప్పి వారు చెప్పడం జరిగింది. అదే విధంగా మేము గత 30-40 సంవత్సరాల నుంచి ఇవాళ డ్రైవర్లు కానీ, క్యాబ్ డ్రైవర్లు, ఆటో డ్రైవర్లు, లారీ డ్రైవర్లు, రవాణా రంగ కార్మికులు ప్రమాదాల వల్ల నష్టపోతుంటే, చనిపోతుంటే వారికి ఒక ప్రమాద బీమా కావాలి, అదేవిధంగా వెల్ఫేర్ బోర్డు కావాలని చెప్పి మా సంఘాలన్నీ కూడా అనేక సంవత్సరాలుగా ఉద్యమాలు చేస్తున్నాయి. దాని ఫలితంగానే ఈ రోజు రవాణా మంత్రి గారు మేము త్వరలో రవాణా రంగ కార్మికులకు ఒక సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తారని చెప్పడం జరిగింది. అది ఏ విధంగానంటే, రవాణా రంగ కార్మికులు ఏదైతే లారీ కొన్నా, క్యాబ్ కొన్నా, ఆటో కొన్నా ఒక 2% 1% సెస్ వసూలు చేయాలని చెప్పాం. రాష్ట్ర ప్రభుత్వానికి ఎలాంటి ఆదాయపు లోటు ఉండదని చెప్పి మేము విజ్ఞప్తి చేశాము. ఆ విజ్ఞప్తిని వారు మన్నించి సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయడానికి వారు సుముఖత వ్యక్తం చేయడం జరిగింది. దాంతో పాటు ఆటోమేటిక్ ఛార్జీలు అడిగాం. ఆటోమేటిక్ ఛార్జీలకు సంబంధించి ముఖ్యమంత్రి గారితో చర్చించి ఒక నిర్ణయం తీసుకుంటామని చెప్పడం జరిగింది.